చాలా మంది పొగడతలకి అలవాటు పడిపోయిన తర్వాత ఇప్పుడు చివరికి భక్తి కూడా పొగడత మీదే ఆధారపడుతుంది అండి. వాళ్ళ ప్రార్థన కూడా పొగడతల గురించే చేస్తారు, వాళ్ళు ధర్మాలు కూడా పొగడతల గురించే చేస్తారు. ఏం చేసినా వాళ్ళకి ఏం కావాలంటే, చూసారా నలుగురు, వాళ్ళకి తెలిసింది ఆ విషయం. ఇదే కథ. ఈనాడు ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన సమస్య క్రైస్తవుడికి ఏమన్నా ఉందంటే, క్రైస్తవుడు సృష్టికర్త ప్రశంస కాకుండా, సృష్టికర్త యొక్క మెప్పు కాకుండా, మనుషుని మెప్పు కోసం అతను జీవిస్తా ఉన్నాడు. ఇటువంటి వాళ్ళ పనులు ఎలా ఉంటాయో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 6 వచ్చిన, మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి క్రియలు చెయ్యకుండా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే దేవుడి దగ్గర నుంచి మీకేమీ ఫలము రాదంట. ధర్మం అంట రహస్యంగా ఉండాలంట. నీ కుడి చేతితో చేసింది నీ ఎడమ చేతికి తెలియకూడదు. అప్పుడు రహస్యములో చూస్తాడు దేవుడు, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. మళ్ళీ మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా వేషధారుల వలె మనుషులకు కనబడాలని సమాజ మందిరంలో వీధుల్లో నిలబడి ప్రార్థన చేస్తారు. అది వాళ్ళకి చాలా ఇష్టమంట. వాళ్ళు అప్పుడే ఆ రోజే వీధిలో చూసిన దగ్గరే ఫలం పొందారు. దేవుడు ఫలం ఇవ్వడం వారికి. ఎవరికైనా ధర్మం చేసినా, చర్చిలో కానుకిచ్చినా, మనం ఏదైనా మంచి పని చేసినా, చర్చిలో కష్టపడినా, ఏదైనా పని చేసినా మనుషులు చూసి చప్పడకుండా, చూసావా నీ బ్రతుకి చప్పట్లే, నా దగ్గర నుంచి ఫలం లేదన్న. ఈ మాటలు ఎవరి మాటలు? స్వయంగా జీవం కలిగిన యేసు ప్రభు మాటలు. చప్పట్ల కోసం ఆశపడితే నీ బ్రతుకు చప్పట్లే. దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదము లేనే లేదు. దేవుడి బిడ్డలారా, హానెస్ట్ గా నువ్వు చేయాల్సింది చేశావు, చూడాల్సిన వాడు చూశాడు, ఆయన ఇవ్వాల్సింది నీకు ఇస్తాడు అనే స్పృహ ఎంతమందికి ఉంది? అందరూ కూడా ఒకటే, నన్ను వాళ్ళ చూడాలి, వీళ్ళ చూడాలి, వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళ మెచ్చుకోవాలి. అసలు ఫలం ఎవరిస్తారయ్యా నీకు? సరిపోతుందా చప్పట్లు? శాస్త్రులు పరిచయాలంట, వీళ్ళది ఇదే కథ. ఏం చేసిన పబ్లిసిటీ. యోహాను సువార్త 12వ అధ్యాయం 43 వచ్చిన చూడు, వాళ్ళు దేవుడు మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువగా కోరుకుంటున్నారంట. ఈ రోజు ఈ లోకములో ఉండే కొలది ఈ సమస్య ఇంకా తీవ్రమైపోతుంది. మనుషుల కోసమే అన్ని చేసేది. డిన్నర్ ఫోటో తీసి స్టేటస్ లో పెట్టుకుంటారు. ఎందుకో మరి, తిన్నది స్టేటస్ లో పెట్టుకోవాలా? ఏం చేసినా నువ్వు స్టేటస్ లో. ఇది పెరిగిపోతా ఉంది. ఏం చేసినా నలుగురు కనపరుచుకునే ఆలోచన. మనం ఏం కోరుకుంటామంటే వాళ్ళలాగా మనుషుల మెప్పే కోరుకుంటున్నాం. అటువంటి వారి గురించి గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏమన్నాడు చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయ కోరుకుంటున్నానా, దేవుడి దయ సంపాదించాలనుకుంటున్నానా? ఇప్పటికీ కూడా మనుషుల్నే సంతోష పెట్టాలనుకుంటే నేను దేవుని కొడుకును కాదు, దేవుని కుమార్తెను కాదు. నేను వాడు వెలుగులో లేడు అంటే అర్థం ఏంటి? చీకట్లో ఉన్నట్టే కదండి. వాడు దేవుని బిడ్డ కాదంటే దెయ్యం బిడ్డ అన్నట్టే. మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు అని అనుకునే వాళ్ళు ఎవరంటే కనుక దెయ్యానికి సంబంధించిన వాళ్ళు అని దేవుడు క్లియర్ చేస్తా ఉన్నాడు.